శ్రీమాత్రే నమః. మీ పేరును బట్టి రాశి నక్షత్రం తెలుసుకోండి. ఎవరిది ఏ రాశియో తెలుసుకోవటానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి జన్మ నక్షత్రము, రెండోది నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవటం. చాలామందికి వారి పుట్టిన సమయం కానీ వారి పుట్టిన తేదీ కానీ గుర్తుండదు. అలాంటి వారికి వారి నామాన్ని, వారి పేరును బట్టి నక్షత్రాన్ని, రాశిని చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులు, మేషరాశి నుండి మీనరాశి వరకు, అలాగే 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి మీ పేరు ఏ నక్షత్రం కిందకు వస్తారో, ఏ రాశిలో జన్మించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి. మొదటిది అశ్విని నక్షత్రం, 2 భరణి నక్షత్రం, 3 కృత్తిక నక్షత్రం. మీ పేరులో మొదటి అక్షరం కనుక చూ, చే, చో, లా అంటే ఉదాహరణకు చేతన, లక్ష్మణ్, చెర్రి, చూడామణి. ఈ 4 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం కనుక మీ పేరు మొదట్లో ఉంటే మీరు అశ్విని నక్షత్రం, మేషరాశిలో జన్మించినట్లు. రెండవది భరణి నక్షత్రం, లీ, ను, లే, లో. ఉదాహరణకు లీలా, కృష్ణ లోకేష్ అలా అన్నమాట. ఈ 4 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం కనుక మీ పేరు స్టార్టింగ్లో ఉన్నట్లయితే మీరు భరణి నక్షత్రంలో మేషరాశిలో జన్మించినట్లు. అదే మీ పేర్లు ఉన్న మొదటి అక్షరం కనుక ఆతో మొదలైతే కనుక ఉదాహరణకు ఆది, ఆనంద్, వీరు కృత్తికా నక్షత్రము మేషరాశిలో జన్మించినట్లు. రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం ఉన్నాయి. మీ పేరులోని మొదటి అక్షరం కనుక ఈ, ఊ, యా అంటే ఉదాహరణకు ఊర్వశి, ఎల్లయ్య, ఈశ్వరిలా అన్నమాట. ఈ 3 అక్షరాలలో ఏదో ఒక అక్షరం కనుక మీ పేరు స్టార్టింగ్లో ఉన్నట్లయితే మీరు కృత్తికా నక్షత్రము వృషభ రాశిలో జన్మించినట్లు. అదే మీ పేరు మొదటి అక్షరం కనుక ఈ, వి, ఊతో మొదలైతే కనుక మీరు రోహిణి నక్షత్రము వృషభ రాశిలో జన్మించినట్లే. వే, ఓతో మొదలైతే కనుక మీరు మృగశిర నక్షత్రము వృషభ రాశిలో జన్మించినట్లు. మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం ఉన్నాయి. మీ పేరులో మొదటి అక్షరం కనుక కా, కీతో మొదలైతే మీరు మృగశిర నక్షత్రము మిథున రాశిలో జన్మించినట్లు. అదే మీ పేరులో మొదటి అక్షరం కనుక కు, కం, జా, చా, లా తో మొదలైతే మీరు ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలోకి వస్తారు. నాలుగవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఉన్నాయి. మీ పేరులో మొదటి అక్షరం కనుక హీతో మొదలవుతే మీరు పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి కిందకు వస్తారు. అదే మీ పేరులో స్టార్టింగ్ లెటర్ కనుక ఊ, రు, ఏ, డాతో మొదలవుతే కనుక మీరు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కిందకు వస్తారు. డి, డు, డే, డో కనుక మీ పేరు మొదలైతే ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి కిందకు వస్తారు. ఐదవ రాశి సింహరాశి. ఈ సింహరాశిలో మకా నక్షత్రము, పూర్వ పాల్గొని నక్షత్రము, ఉత్తర పాల్గొని నక్షత్రం ఉన్నాయి. మీ పేరు మొదటి అక్షరం కనుక మా, మీ, మూతో మొదలైతే మీరు మకా నక్షత్రము సింహరాశిలోకి వస్తారు. అదే మీ పేరు మొదటి అక్షరం కనుక మో, తా, ఖా, టీతో కనుక మొదలైతే మీరు పూర్వ పాల్గొని సింహరాశి కిందకు వస్తారు. అదే మీ పేరు మొదటి అక్షరం కనుక టేతో మొదలైతే మీరు ఉత్తర పాల్గొని సింహరాశి కిందకు వస్తారు. ఇక ఆరవ రాశి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తర పాల్గొని కొన్ని పాదాలు, హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రము ఉన్నాయి. మీ పేరు మొదటి అక్షరం కనుక తో, పా, పీతో కనుక మొదలైతే మీరు ఉత్తర పాల్గొని కన్యారాశి కిందకు వస్తారు. అదే మీ పేరు మొదటి అక్షరం కనుక ఊ, షం, నాతో కనుక మొదలైతే మీరు హస్త నక్షత్రము కన్యారాశి కిందకు వస్తారు. అదే మీ పేరు మొదటి అక్షరం కనుక కే, ఆ,
పోతో కనుక మొదలైతే మీరు చిత్తా నక్షత్రం కన్యా రాశి కిందకు వస్తారు. ఇక 7వ రాశి తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం ఉన్నాయి. మీ పేరు మొదటి అక్షరం కనుక రా, రీతో కనుక మొదలైతే మీరు చిత్తా నక్షత్రము తులారాశి కిందకు వస్తారు. అదే మీ పేరు స్టార్టింగ్లో కనుక రే, రో, లాతో కనుక మొదలైతే మీరు స్వాతి నక్షత్రము తులారాశికి కిందకి వస్తారు. అదే మీ పేరు స్టార్టింగ్లో కనుక ఆ, తి, తు, తేతో కనుక మొదలైతే మీరు విశాఖ నక్షత్రం తులారాశి కిందకి వస్తారు. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము ఉన్నాయి. మీ పేరు మొదటి అక్షరం కనుక తోతో మొదలైతే మీరు విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి కిందకు వస్తారు. నా, నీ, ను, నేతో కనుక మొదలైతే మీ పేరు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి కిందకు వస్తారు. ఉదాహరణకు నవ్య, నవనీత, నాని అన్నమాట. అదే మీ పేరు మొదటి అక్షరం నో, యార్, యూతో కనుక మొదలైతే మీరు జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి కిందకు వస్తారు. 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఉన్నాయి. మీ పేరు మొదటి అక్షరం కనుక ఏ, యా, బా, బీతో కనుక మొదలైతే మీరు ధనస్సు రాశి కిందకు వస్తారు. అదే మీ పేరు మొదటి అక్షరం రు, థ, జ, గ, బా, షాతో కనుక మొదలైతే మీరు పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశి కిందకు వస్తారు. బేతో కనుక మొదలైతే మీరు ఉత్తరాషాఢ నక్షత్రం ధనస్సు రాశి కిందకు వస్తారు. ఉదాహరణకు బేబీ ఇలా అన్నమాట. ఇక 10వ రాశి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము ఉన్నాయి. మీ పేరు మొదట్లో కనుక బో, జా, జీ కనుక ఉంటే మీరు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో జన్మించినట్లు. అదే మీ పేరు స్టార్టింగ్ లెటర్ కనుక జూ, జే, జో, కాతో కనుక మొదలైతే మీరు శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినట్లు. ఉదాహరణకు జ్యోత్స్న, జగన్, జగన్నాథం అన్నమాట. ఇక గాగీతో కనుక మీ పేరు మొదలైతే మీరు ధనిష్ట నక్షత్రం మకర రాశిలో జన్మించినట్లు. ఇక 11వ రాశి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం ఉన్నాయి. మీ పేరు మొదట్లో కనుక గు, గే కనుక ఉన్నట్లయితే మీరు ధనిష్ట నక్షత్రం కుంభరాశి కిందకు వస్తారు. అదే మీ పేరు మొదట్లో గో, షా, సి, సు కనుక మొదలైతే మీరు శతభిష నక్షత్రం కుంభరాశి కిందకు వస్తారు. అదే మీ పేరు స్టార్టింగ్ కనుక సే, సో, దా కనుక ఉన్నట్లయితే మీరు పూర్వాషాఢ నక్షత్రం కుంభరాశిలో జన్మించినట్లు. ఇక 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం ఉన్నాయి. మీ పేరు మొదట్లో ది కనుక ఉన్నట్లయితే మీరు పూర్వభాద్ర నక్షత్రము మీనరాశిలో జన్మించినట్లు. అదే మీ పేరు మొదట్లో కనుక చం, చా కనుక ఉన్నట్లయితే మీరు ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో జన్మించినట్లు. దే, దో, చీతో కనుక మీ పేరు మొదలైతే మీరు రేవతి నక్షత్రం మీనరాశిలో జన్మించినట్లు. చూశారు కదా 12 రాశుల యొక్క నక్షత్రములు. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.